కమిషన్ ముందట మీరు చాలా అంశాలను ప్రతిపాదించడం జరిగింది. కమిషను ఈ ఒక్క రోజుతోనే మీతోనే ఆగకుండా ఇంకా చాలా మందిని పిలిచేటువంటి ఆలోచన చేస్తుందని మాకున్నటువంటి సమాచారం. మీ అందరూ ఒక తాటిపైన ఒకేసారి కలవడానికి ఆప్షన్ లేదంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణన విషయంలో మాట్లాడేటువంటి వాళ్ళందరూ ఈ రోజు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా బీసీ సంఘాలను కనబడతా ఉన్నాయి, కొంతమందికి సంబంధించినవి, కొన్ని సపరేట్గా విడివిడిగా నడుస్తున్నటువంటి కుల సంఘాలు కనబడతా ఉన్నాయి, యాదవ సంఘం అని, గౌడ సంఘం అని, ఇట్లా అందరూ కలవడానికి ఏమన్నా ఆప్షన్ దొరకదంటారా? ఇప్పుడు ఇదంతా సమూహమే యాక్చువల్ గా. ఇప్పుడు మేము పోయిందంతా ఇంటెలెక్చువల్ టీమ్, ఇదంతా అందరు కలిసిన సమూహమే. సరే ఇండివిజువల్ గా ఎవరైనా ఉంటే కూడా అది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళని మమ్మల్ని పిలిచింది, మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర కూడా మేము ఇది వచ్చినప్పుడు ఆయన బీహార్లో కులగణన ఎట్లా జరిగిందో అక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆ కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ పిలవడం జరిగింది. ఇక్కడ దీనికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వెంకటేశ్వర గారిని కూడా పిలవడం జరిగింది. సో ఆ టీమ్ తో పాటు ఈవెన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వీళ్ళ సమక్షంలో మా టీంతోనే ఆ డిస్కషన్ జరిగినాయి. మా ఐడియాస్ మా ఆలోచనలన్నీ వాళ్ళకు ఇవి ఇన్కార్పొరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ఆలోచన చేసింది. ఇదంతా ఇంకా వేరే దగ్గర నుంచి ఏదైనా చేసింటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్ కదా, వాళ్ళు ఎవరితోనైనా పిలుచుకోవచ్చు, ఎవరితోనైనా చర్చ చేసుకోవచ్చు. కానీ మా నుంచి ఒక సమగ్రంగా డిఫరెంట్ మూవ్మెంట్స్ తో అసోసియేట్ అయినటువంటి వ్యక్తులు ఇలా ఉన్నారు కాబట్టి, ఆ ఇంటెలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి తీసుకుపోయి జ్యుడిషియరీ సైడ్ కాలి కావచ్చు, డిఫరెంట్ సమస్యలు ఎట్లున్నాయో కానీ ఎట్లా నివృత్తి చేయాలనేది అందరు ఉన్నారు కాబట్టి ఈ కమిటీ నుంచి ఆ రిప్రజెంటేషన్స్ ప్రాపర్ గా పోయి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము కులగణన చేయకుండానే ఖచ్చితంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకి పోతామని ప్రభుత్వం ఒకవేళ అనుకుంటే, ఎందుకంటే మొన్న ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా మహబూబ్నగర్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఈ 2 నెలల వ్యవధిలోనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయన్నటువంటి మాట. అట్లా వెళ్తా అంటే బీసీ సంఘాలుగా లేకపోతే ఈ కులగణన విషయంలో మాట్లాడుతున్నటువంటి మీలాంటి ఇంటెలెక్చువల్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతాం? తప్పకుండా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాం కదా. నువ్వు రాహుల్ గాంధీ చెప్పింది ఫేక్ అన్నట్టు, నీ మాటలు ఫేక్, నువ్వు ఒక అబద్ధం వ్యక్తి అని చెప్పి మేము చెప్తాం. కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు పెట్టినావు. ఈ కామారెడ్డి ఒకటే కాదు, నువ్వు దేశం మొత్తం తిరిగినావు కదా. అంటే రాహుల్ గాంధీ ఒక జూటా వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల కోరు పార్టీ, రేవంత్ రెడ్డి కుట్రదారుడు అనేది రేపు పొద్దుగా జనం లోపలికి మేము ఎక్స్పోజ్ చేస్తాం కదా. ఆ మాటల మీద, ఆ పునాదుల మీదే కదా నువ్వు వచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూర్చున్నది. నువ్వు 6 నెలలు తిరగక ముందే అంటే పచ్చి బాలెంత నువ్వు మెడగోసినట్టు చేసేటట్టు అన్నట్టు ఇప్పుడంతా. సో మీరు పుట్టబోయే బిడ్డను కడుపులనే పొడిచినంత పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి రావాల్సిన వాళ్ళు కావచ్చు, ఈ దేశంలో సంపదల భాగం ఏందని తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. ఆ రాహుల్ గాంధీ నెత్తి నోరు మొత్తుకొని తిరిగింది కదా, మొత్తం పాదయాత్ర చేసుకుంటా కూడా నేను కల్పిస్తాను. ప్రధానమంత్రి ఛాంబర్ లో బీసీలు అసలు లేరని మాట్లాడినాడు, ఆయనే మాట్లాడింది కదా. సో వాళ్ళు మాట్లాడినే రేపు చేయకుంటుంటే ఇంత ముందు లెక్క లేదు, ఇంత ముందు మీడియా లెక్క లేదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మొత్తం వచ్చింది. ఇంటింటికి ఏది వాస్తవము ఏది అవాస్తవం అని చేరదీసేటువంటి ప్రచార సాధనాలు ఇప్పుడు జరిగినాయి. ఇంతకుముందు ఏదో ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఏదంటే అది కింది పోయేటట్టు లేదు. ఇప్పుడు మేము బరాబర్ జనం లోపల తీసుకుపోతాము. మీరు చేస్తేనా మంచిది, లేకపోతే తీసుకుపోయి చెప్తాము. ఎంత నష్టం చేస్తున్నారు వీళ్ళు మొత్తము. 70 ఏళ్ళకి వెళ్ళి అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, అణచివేతకు గురైనటువంటి సెక్షన్స్ కావచ్చు, ఒక మొదటిసారి ఎట్లో ఇట్లా మాట్లాడే సిచ్యువేషన్ కాడికి వస్తున్నది అన్నప్పుడు మళ్ళీ మీరు గొంతు నులిమి సంపే పరిస్థితి తీసుకొస్తున్న ఈ జాతులను కనుక ఆ సెక్షన్స్ ను పేదోళ్ళు మొత్తం అగ్రకులాలు పేదోళ్ళ కాడికి కూడా చెప్తున్నాను నేను, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం రావాలంటే ఇవన్నీ ప్రాపర్ గా జరుగుతాయి. ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు సక్రమంగా జరుగుతాయనే ఆలోచన కాబట్టి బరాబర్ మేము తరోగా కింది దాకా ఎక్స్పోజ్ చేస్తాం. అందుకే ఇవన్నీ చేస్తున్నాం, మేము అన్ని పోతున్నాము, వాళ్ళకి ఇస్తున్నాం, మమ్మల్ని అన్ని అడుగుతున్నారు కదా. అన్ని తీసుకొచ్చి 1 చెప్పేసేస్తే ఈ ఎలక్షన్స్ లో బయటపడతారు కావచ్చు వాళ్ళు. కానీ జనంకు మాత్రం మేము ఈ మెసేజ్ మాత్రం తీసుకుపోతాం. జూన్ 5th రోజు ఎలక్షన్ కోడ్ అయితే ముగిసింది. ఎలక్షన్ కోడ్ ముగిసి కూడా ఇంకొక 5 రోజులుగా వస్తా ఉంది ఈ అలర్ట్తోని. ఈ 5 రోజుల వ్యవధిలో చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు కూడా చేసినట్టున్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఇది ఫుల్ ప్లేజ్ గా బయటకు వచ్చి కులగణనను మేము ఈ రోజు నుంచి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేయడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ప్రభుత్వం అనుకుంటే 24 గంటలలో స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంచి నిజాయితీ ఉండి వాళ్ళు చెప్పినవి, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినయే, పేదోళ్ళకు మేము రాజ్యాధికారం తీసుకొస్తామని చెప్పని వాళ్ళ మాటలే, మేము అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు, మా భవనాల పేర్లు తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ పెట్టుకున్నాం, పూలే భవన్ అని పెట్టుకున్నాం కదా. వాళ్ళ ఆశయాలు నిజంగా కూడా వాళ్ళు చేయదలుచుకుంటే మాత్రం 24 hours లో చేయొచ్చు. బీసీ కమిషనర్లు కూడా చాలా వర్క్ చేసి దాని మీద. సో క్వశ్చనర్లు ఉన్నాయి, బీహార్లు ఉన్నాయి, అవన్నీ మేము కూడా ఇచ్చినాం. ఇప్పటితో కాదు, ఇదంతా దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతున్నది. గవర్నమెంట్కి వచ్చిన కాడికెళ్ళి జరుగుతున్నది. వాళ్ళు కావాలనుకుంటే కూర్చొని ఇమ్మీడియట్ గా దానికి ఒక కమిటీ వేసి ఆల్రెడీ 150 కోట్ల రూపాయలు దానికి అలొకేషన్ కూడా చేసినామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కదా. సో నువ్వు పని స్టార్ట్ చేసేందుకు ఎన్ని రోజులు? అందుకే అంటున్నావు కదా, మొత్తం కుటుంబ సర్వేనే కోళ్ళు, కుక్కలు, పిల్లులు, తేళ్లు, బాతుల కాడికెళ్ళి లెక్క పెట్టిరు కదా. మనుషుల లెక్క ఏ కులం ఎవరు అనేది మనుషుల లెక్క పెట్టేందుకు ఎంతసేపు అది? అంటే వాళ్ళు నిజాయితీ కనుక ఆలోచించి వాళ్ళ అన్నమాట ప్రకారం కనుక చేస్తే మాత్రం ఇమీడియట్ అవుతుంది. లేదు కానీ వాళ్ళు వాడక దొబ్బతందుకని చేస్తే మాత్రం ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.